హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే పార్ట్ ఆఫ్ డైలీ కరెంట్ అఫైర్స్లో మనకి జూలై 5th జరిగినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మనం ఎంసీక్యూ ఫార్మాట్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందామండి. మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, అప్పుడు అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీరు లైక్ చేస్తే ఎవరైనా స్టూడెంట్స్ కనుక హోమ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు యూట్యూబ్లో వాళ్ళకి కనిపిస్తుంది. దాని ద్వారా ఎక్కువ మందికి రీచ్ అయితే మనం కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. మరి ఓకే, ఇప్పటిదాకా మీరు కనుక బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేస్తే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ప్లే స్టోర్లో మీకు అవైలబుల్ ఉంటుందన్నమాట. అందులో మీకు నెంబర్ ఆఫ్ కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి మీకు. ఓకే, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా సరే యూజ్ అయ్యే విధంగా ఉంటుంది. సో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కంపల్సరీగా, దానివల్ల మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ప్రపంచ బ్యాంక్ విడుదల చేస్తున్న నివేదిక ప్రకారం ఆర్థిక అసమానతల్లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత? మీరందరూ చూసే ఉంటారు న్యూస్ పేపర్లోని. మనకి ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్కి సంబంధించి అవ్వచ్చు, వేరియస్ ఇన్ఈక్వాలిటీస్కి సంబంధించి మనకి వరల్డ్ బ్యాంక్ అనమాట ఒక రిపోర్ట్ ఇచ్చిందనమాట. ఆ రిపోర్ట్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలా దేశాల కంటే కూడా మనం ముందులో ఉన్నాం అనమాట. దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గినీ ఇండెక్స్ అంటే ఏంటో కూడా చెప్తాను నేను మీకు. మరి ఆప్షన్స్ చూద్దాం. 3, 4, 5, 6 అండి. సో ఇండియా అనేది మనకి 4th ర్యాంక్ అనేది సెక్యూర్ చేస్తుంది అనమాట యాక్చువల్లీ. ఓకే, ఇక్కడ చూద్దాం. సో బేసిక్గా తీసుకుంటే ఇక్కడ 100 అనేది హయ్యెస్ట్గా చూపిస్తుంది అనమాట యాక్చువల్లీ. అంటే 100 కనుక ఉందంటే అసమానతలు ఎక్కువ ఉన్నట్టు అర్థం అనమాట. మరి ఈ 100 కాకుండా మన దేశం యొక్క ర్యాంక్ సాధారణంగా ఎంత ఉందంటే మనకి 25 దగ్గర ఉందన్నమాట. 25.5 ఉంది మన ర్యాంక్. ఓకేనండి, 25.5 ఉందన్నమాట ర్యాంకు. అంటే 1 to 100 తీసుకున్నప్పుడు మనది 25.5 ఉంది. 1 ఉంటే ఇంకా సూపర్ అనమాట యాక్చువల్లీ. మరి భారతదేశం కంటే ముందు ఉన్నటువంటివి ఏమంటే మనకి స్లోవేక్ రిపబ్లిక్ అండ్ స్లోవేనియా అండ్ బెలారస్ అనేవి 3 ప్లేసెస్లో ఉన్నాయి. చూడండి, మొత్తం ప్రపంచంలో ఈ 3 దేశాల తర్వాత భారతదేశంలో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ తక్కువ ఉన్నాయి, ఆర్థిక అసమానతలు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే భారతదేశం తీసుకున్నటువంటి మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఎస్పెషల్లీ చెప్పాలంటే గరీబ్ కళ్యాణ్ యోజన. ఓకేనండి, సో గరీబ్ కళ్యాణ్ యోజన అనేది డెఫినెట్లీ ఖచ్చితంగా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే 2020 మనకు మార్చిలో ప్రారంభమైంది, 2028 వరకు కూడా కంటిన్యూ చేస్తామని గవర్నమెంట్ చెప్పడం జరిగిందనమాట. ఏదైతే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అనమాట పేదరికాన్ని రెడ్యూస్ చేయడం జరిగింది. ఆ పేదరికాన్ని రెడ్యూస్ చేయడం ద్వారా ఆదాయ అసమానతలు అనేవి చాలా వరకు తగ్గాయి అనమాట. ఎందుకంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కాన్సెప్ట్ ఏంటండి అంటే ఓకే, సో ఆకలి చావులు అనేది అరికట్టాలి, ఆకలితో ఎవరు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ స్టార్ట్ చేశారనమాట. దానిలో భాగంగా ఓకే ఫ్రీగా, ఓకేనండి, అంటే 2020 నుంచి కూడా కంటిన్యూస్గా అనమాట ఫ్రీగా అనమాట ఫుడ్ గ్రెయిన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అది కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. మరి భారతదేశం తర్వాత ఏమున్నాయో చెప్పిన తర్వాత మిగతా విషయాలు చెప్తాను నేను మీకు. సో చైనాలో 35.47 ఉందండి, 41.8 అమెరికాలో ఉంది, అలాగే 167 కంట్రీస్ యొక్క డేటాను తీసుకున్నారంట యాక్చువల్లీ. ఓకేనండి, మరి అత్యంత పేదరికం నుంచి గత 10 సంవత్సరాల్లో ఎంతమంది బయటకు వచ్చారు భారతదేశం అంటే 17.1 కోట్ల మంది. అంటే తీవ్రమైన పేదరికం అనమాట యాక్చువల్లీ. అంటే బేసిక్ రిక్వైర్మెంట్స్ అనేవి ఫుల్ఫిల్ చేసుకోలేని పరిస్థితిలో ఓకే చాలామంది ఉంటే అతి తీవ్రమైన అంటే భోజనానికి కూడా ఇబ్బంది పడేటటువంటి పేదరికం తీవ్ర పేదరికం అనమాట. అట్లీస్ట్ వన్ ఆఫ్ ద బేసిక్ నీడ్స్ని కనుక ఫుల్ఫిల్ చేసుకోవాలి, బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్, అందులోంచి 17.1 కోట్ల మందిని అనమాట బయటికి తీసుకొచ్చినట్టు వరల్డ్ బ్యాంక్ అయితే చెప్పిందనమాట. మరి 17.1 crores మెంబర్స్ బయటకు వచ్చారనంటే ఖచ్చితంగా మిగతా క్లాసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొంచెం వరకు ఈక్వల్ అయినట్టు అనమాట యాక్చువల్లీ. సో అప్పుడు ఏమవుతుంది, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గినట్టు. అంటే 17 కోట్ల మంది ఇది వరకు కనీసం భోజనం కూడా లేకపోయినప్పటికీ ఓకే ఇంకొంతమంది ఏంటంటే కొంత మిడిల్ క్లాస్ లైఫ్ని, లగ్జరియస్ లైఫ్ని కూడా ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సో వీళ్ళకి అంతరాలు తగ్గాయి. అంటే మిడిల్ క్లాస్ అవ్వచ్చు లేదా అప్పర్ మిడిల్ క్లాస్ అవ్వచ్చు. ఓకే, సో అన్ని రకాల వ్యక్తులు కూడా మనకి దేశంలో ఉన్నారనమాట. అయితే మరీ తీవ్ర పేదరికంతో ఉన్న వాళ్ళకి కూడా ఒక చేయూతను కనుక ప్రభుత్వం ఇచ్చింది అంటే ఖచ్చితంగా ఎంతో కొంత ఇన్ఈక్వాలిటీస్ అనేది తగ్గుతాయి, అసమానతలు తగ్గుతాయని చెప్పడం జరిగిందనమాట మనకి. సో మీకు అబ్జర్వ్ చేస్తే లారెంజ్ కర్వ్ అని ఒకటి ఉంటుంది మనకి ఎకనామిక్స్లో. ఈ లారెంజ్ కర్వ్ ఏం చెప్తుందంటే మనకి ఓకే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట యాక్చువల్లీ. దీన్ని చాలామంది ఎకనామిస్టులు కూడా యాక్సెప్ట్ చేశారనమాట. ఆర్థిక అసమానతల గురించి చెప్తుంది. భారతదేశంలో ఆర్థిక అసమానతలు గణనీయంగా తగ్గని ప్రపంచ బ్యాంక్ రిపోర్ట్ ఇచ్చిందండి. అంతర్జాతీయంగా సమానత్వ పరంగా భారత్ 4th పొజిషన్లో ఉందని చెప్పింది. 2011-12లో దేశంలో అత్యంత అంటే తీవ్రమైన పేదరికం 16.2% ఉంది దట్ ఇండియాలో. మరి 2023కి ఎంతకు వచ్చిందండి, 2.3కి వచ్చింది అనమాట. చూడండి అక్కడ 2023 వచ్చినప్పటికీ అంటే 2023 వచ్చినప్పటికీ 2.3 ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, 2.3కి వచ్చాం మనం. సో మరి ఇక్కడ చూడండి, అంటే 16 నుంచి 2.3కి వచ్చామంటే చాలా వరకు తీవ్రమైన పేదరికం తగ్గింది. గత దశాబ్ద కాలంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు
పథకాల సక్రమ అమలు వల్లనే జరిగింది. అంటే లాస్ట్ 10 yearsలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానివల్లనే ఇది అచీవ్ చేశారని చెప్పేసి చెప్పింది. ఉత్తమ గినీ ఇండెక్స్ స్కోర్. గినీ ఇండెక్స్ అంటే ఏంటి కూడా నేను చెప్తాను మీకు. ఇది కూడా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్కి సంబంధించింది. ఓకే, మరి ఇక్కడ నెక్స్ట్ చూద్దామండి. ఒక దేశంలో కుటుంబాలు లేదా వ్యక్తుల మధ్య ఆదాయం మరియు సంపద లేదా వినియోగం సమానంగా ఎలా పంపిణీ అవుతుందో చెప్పడాన్ని జినీ ఇండెక్స్ అంటారు. ఓకే, ఒక దేశంలో ఫ్యామిలీస్ మధ్య ఉన్నటువంటి దేశం మొత్తం మీద ఇన్కము అంటే ఆదాయము ప్లస్ సంపద అంటే వెల్త్, నెక్స్ట్ లేదా వినియోగం, సంపద లేదా వినియోగం అంటే ఎక్స్పెండిచర్, ఇది ఏ విధంగా ఉంటుంది, ఎలా సమానంగా పంపిణీ అవుతుంది చెప్పడమే గినీ ఇండెక్స్ కాన్సెప్ట్. మరి ఈ గినీ ఇండెక్స్ వాల్యూ ఎలా ఉంటుందంటే 0 to 100 ఉంటుందండి. ఈ గినీ ఇండెక్స్ స్కోర్ కనుక ఎలా ఉంటుంది అన్న దాన్ని బట్టి పరిగణిస్తారండి. సో 100 కనుక ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉంది అంటే ఇంకా సంపద అంతా కూడా ఒకరి చేతిలోనే ఉన్నట్టు అనమాట యాక్చువల్లీ. సో అలా తగ్గుతూ వచ్చింది అంటే ఆదాయ వనరులు తగ్గుతూ ఉన్నట్టు అర్థం అనమాట యాక్చువల్లీ. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసాం ఇందాక చైనా స్కోరు 35.7 ఉంది, అమెరికాలో 41.8 ఉంది, అలాగే మరి భారతదేశంలో తీసుకుంటే 25.5 ఉంది అనమాట యాక్చువల్లీ. ఓకేనా, రైట్. సో మన నెక్స్ట్ చూద్దామండి. మరి అలాగే రోజువారీ ఓకేనండి కంటే తక్కువ మొత్తంతో బ్రతుకుతున్న వారిని అత్యంత పేదలుగా పేర్కొంటారంటే సుమారు 184 రూపాయలు అనమాట. రోజుకి $2.15 కంటే ఎవరైతే తక్కువ ఖర్చు పెడతారో వాళ్ళని అత్యంత పేదవాళ్ళుగా చెప్తారనమాట యాక్చువల్లీ. అంటే 184 రూపాయలు అంటే నెలకి 5,000 రూపాయల కంటే తక్కువ ఎవరైతే ఖర్చు, వినియోగం, బేసిక్గా సంపాదన కాదు వినియోగం అనమాట యాక్చువల్లీ. ఓకే, 2011-12లో మొత్తం ప్రజల్లో వీరి సంఖ్య 16.2% ఉంటే ఇప్పుడు 2.3% ఉన్నారు. అంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గాయి, ఇన్కమ్ సోర్సెస్ పెరిగాయి, అలాగే నెక్స్ట్ వచ్చేసి వినియోగం కూడా పెరిగిందని చెప్పింది అనమాట ప్రభుత్వం. చాలా చాలా ఇంపార్టెంట్. 2011లో మన గినీ ఇండెక్స్ 28.8 అయితే 2022లో మనకి 25.5, 11 yearsలో మనకి ఇంత తగ్గింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. చూడండి ఇక్కడ మీకు ఇచ్చాను అమెరికా, ఇండియా, యూకేది అయితే 32.4 ఉందమ్మా. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, ద గినీ ఇండెక్స్ మెజర్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్, వెల్త్ ఆర్ కన్సంప్షన్ అక్రాస్ ద పాపులేషన్. ఇందాక మనం ఆల్రెడీ చెప్పాను తెలుగులోని, నేను మీకు ఇంగ్లీష్లో కూడా ఇచ్చాను. సో నెక్స్ట్ చూడండి, ఇటీవల బిగ్ బ్యూటిఫుల్ అనేది వార్తలో నిలిచింది. ఇది బిల్ అనమాట యాక్చువల్లీ. ఏ దేశానికి సంబంధించిన చట్టం ఇది నేను మీకు డీటెయిల్గానే చెప్తాను. ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్ అండ్ ఇంగ్లాండ్ అండి. ఇది అమెరికాకి సంబంధించిందండి. నిన్ననే డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అనమాట దీనికి చట్టబద్ధత కల్పించారు. అంటే ఉభయ సభలు ఆమోదించిన తర్వాత అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సిగ్నేచర్ అయితే చట్టబద్ధం అవుతుంది కదా అలా. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మనకి ఇంకా చెప్పిన న్యూస్ ప్రకారం ఏంటంటే అక్కడ వైస్ ప్రెసిడెంట్ అనమాట వీటో కదండి కాస్టింగ్ ఓట్ అనేది ఉపయోగించారనమాట యాక్చువల్లీ. ఎందుకంటే బిల్ అనేది ఈక్వల్ అయిపోయింది, అంటే 50-50 అయిపోయింది. సో దాని మీద కాస్టింగ్ ఓటు యూజ్ చేశారని కూడా నేను చదివాను ఒక దగ్గర. చూడండి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కళ నెరవేరింది. రెండోసారి అసలు ఎందుకు ఏంటి ఈ బిల్ అంటే ఇక్కడ చూడండి, ఈ బిల్ కాన్సెప్ట్ ఏంటంటే ఏవైతే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అవ్వచ్చు లేదా సబ్సిడీలు అవ్వచ్చు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్ చేస్తారనమాట యాక్చువల్లీ. ఓకే, ఎందుకంటే ఫిస్కల్ డెఫిసిట్ని తగ్గించుకోవాలి, ద్రవ్య లోటుని అమెరికా తగ్గించుకోవాలి అని అనుకుంటున్నది అనమాట. మరి ద్రవ్య లోటు అనేది ఎలా పెరుగుతుంది అంటే ఓకే 2 రకాల ఎక్స్పెండిచర్లు ఉంటాయి. ఒకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెండోది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనమాట యాక్చువల్లీ. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటంటే రిటర్న్స్ కోసం పెట్టే ఖర్చు, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ, లేదంటే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ మీద కానీ, ఓకే, లేదంటే ఇన్వెస్ట్మెంట్లు, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లు కానీ, పబ్లిక్ సెక్టర్ యూనియన్స్ని స్టార్ట్ చేయడం కానీ, కార్పొరేట్ కంపెనీలను ఎస్టాబ్లిష్ చేయడం, ఇలా అనమాట రిటర్న్స్ వచ్చేవి. లేదా ఇతర దేశాలకు అప్పులు ఇవ్వడం కానీ, వడ్డీలకి, ఇవన్నీ కూడా రిటర్న్స్ వస్తాయి మనీ అనేది. ఓకే, కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటి, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అవ్వచ్చు, లేదా సబ్సిడీలు ఎక్కువగా అవ్వచ్చు, లేదా పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటే ప్రభుత్వం యొక్క ఖర్చు, ఓకేనండి, అంటే మెయింటెనెన్స్ కానీ ఎక్కువ అవడం, ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది సాధారణంగా. సో ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరిగిపోయింది. అలాగే ఇతర దేశాలకి టారిఫ్లకి సంబంధించి కూడా ఎక్కువ ఇచ్చేస్తున్న అనవసరమైన సబ్సిడీలు కూడా అవి కూడా తగ్గించాలనే ఉద్దేశంతో ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ తీసుకొచ్చాడు అనమాట. ఎందుకంటే ఫ్యూచర్లో భయం వేస్తుంది, అమెరికా అనేది ఫిస్కల్ డెఫిసిట్ అనేది వెళ్ళిపోతుంది, ఎక్కువ పెరిగిపోతుందేమో, కాబట్టి ఆ ఫిస్కల్ డెఫిసిట్ని తగ్గిస్తానని చెప్పి ఈ బిల్లు తీసుకొచ్చాడు ఈయన. సో మరొకసారి చూద్దాం, ఈ బిల్ మీద సంతకం చేసే ముందు 22 minutes మాట్లాడారంటే అసలు ఏంటంటే తగ్గిస్తున్నారో చూద్దాం. దీనివల్ల ఏంటంటే అక్కడ ఏదైతే హెల్త్కి సంబంధించిన అడ్వాంటేజెస్, బీమా, ఆరోగ్య బీమా అంటే ఇన్సూరెన్స్ కూడా కట్ అయిపోతుంది అనమాట యాక్చువల్లీ ప్రజలకు ఇచ్చేది. సో దీని మీద అపోజిషన్ పార్టీ కూడా వ్యతిరేకిస్తుంది అనమాట. ఇదేంటిది మీరు మొత్తం తీసేస్తారని. కానీ ట్రంప్ ఏం చెప్తున్నారంటే దీనివల్ల ఎక్కువ మంది ఆరోగ్యంతో ఉండరు, చనిపోతారని చెప్తున్నారు, కానీ ఇది అమెరికాని బ్రతికిస్తుంది అని చెప్తుంది అనమాట. ఒకసారి చూద్దాం. ట్రిలియన్ల కొద్ది డాలర్ల పన్ను మినహాయింపులతో పాటు $12 trillion విలువైన మెడిక్ ఎయిడ్ ఆహార కూపన్ల కోసం కోతకి ఉద్దేశించింది అనమాట యాక్చువల్లీ. అంటే ఫుడ్కి సంబంధించి, అలాగే నెక్స్ట్ మెడికల్కి సంబంధించి ఏవైతే అక్కడ సబ్సిడీలు కానీ లేదంటే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కట్ చేసేస్తున్నారు అనమాట యాక్చువల్లీ. ఎంతవరకు కట్ చేస్తారండి? $12 trillion వాల్యూ ఉన్నటువంటివన్నీ కట్ చేసేస్తున్నారు అనమాట యాక్చువల్లీ.
దీంతోపాటు వలస సేవల విభాగానికి సంబంధించి ఇది మరిన్ని నిధులను కూడా ఇస్తుంది. యాక్చువల్లీ వలసలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాళ్ళని సర్వీసెస్ చేయడం కోసం నిధులు ఇస్తా అంటే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి ఈ బిల్లు వల్ల. ట్రంప్ ఏం నమ్ముతున్నారంటే అమెరికా యొక్క లివింగ్ స్టాండర్డ్స్ ఇంకా పెరుగుతాయి దీనివల్ల నష్టమే ఉండదని చెప్పేసి ఆయన చెప్తున్నాడండి. కానీ అపోజిషన్ మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు. మరి కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయ అంచనాల ప్రకారం ఏంటంటే $3.3 ట్రిలియన్ అంటే నెక్స్ట్ 10 yearsలో అంట $3.3 ట్రిలియన్ యొక్క ద్రవ్య లోటుని తగ్గిస్తుంట, అంటే ఫిస్కల్ డెఫిసిట్ని తగ్గిస్తుందంట. యాక్చువల్లీ ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి, ఓవరాల్ ఖర్చు అనేది ఎక్కువైపోయింది అనుకోండి, ఎక్కువైపోతే ఏం చేస్తారంటే ఆ దేశం యొక్క జీడిపిలోంచి అనమాట అప్పు తీసుకొస్తారు. యాక్చువల్లీ అంటే ఓవరాల్గా మనకంటే మన జీడిపి అంటే మన ఆస్తి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆస్తిలో మన శాలరీ కాకుండా మన ఆస్తి మీద కూడా అప్పు తెచ్చాం అనుకోండి. శాలరీ ఖర్చు పెట్టేసి శాలరీ మీద కూడా అప్పు తెచ్చాం, అది వేరే విషయం. అది కాకుండా ఇంకేం చూపిస్తున్నాం, మన ఆస్తి చూపిస్తున్నాం. ఇక నాకు ఇంత ఆస్తి ఉంది, దీని మీద అప్పు కావాలని. ఆ ఆస్తిలో అప్పు అనేది 100లో ఫర్ ఎగ్జాంపుల్ 3% 4% అది మాత్రం అప్పు చేయాలన్నమాట. మళ్ళీ దాన్ని తీర్చేస్తుండాలి, తగ్గించుకుంటూ రావాలన్నమాట. అలా కాకుండా పెరిగిపోయింది అనుకోండి, ఎగ్జాంపుల్ మన ఆస్తి కూడా అమ్ముకోవాల్సి వస్తుంది అనమాట యాక్చువల్లీ. సో కాబట్టి అలా ఫిస్కల్ డెఫిసిట్ అనేది ప్రతి దేశం కూడా తగ్గించుకోవడానికి ట్రై చేస్తుంది. భారతదేశం కూడా FRBM చట్టం అని ఒకటి ఉందన్నమాట, దాన్ని తగ్గించుకోవడానికి. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటే ఇది వాజ్పేయి గారు ప్రభుత్వంలో తీసుకొచ్చారు. కాకపోతే దీని పరిమితిని మనకి లాక్డౌన్ తర్వాత కొంచెం పెంచారు. ఎందుకంటే మరి మన ఆస్తిలోని కొంత భాగాన్ని మనం మళ్ళీ సర్క్యులేషన్లోకి తీసుకురావాలని ఉద్దేశంగా, అందుకనే మనకు ఆత్మనిర్భర్ భారత్ అనేది మనకు ప్రారంభించారు కదండి. దాని ద్వారా మళ్ళీ ఫిస్కల్ డెఫిసిట్ మనం తగ్గించుకుంటూ వస్తున్నాం. రాష్ట్రాల్లో అయితే GSDP మీద ఉంటుందన్నమాట యాక్చువల్ లోను. మరి ఇక్కడ ఏంటంటే 3.3 ట్రిలియన్ ద్రవ్యలోటుని తీర్చుకుంటారంట. అదే సమయంలో 12 కోట్ల మందికి ఆరోగ్య బీమాకి దూరం చేస్తున్నారంట. అంటే దాదాపు 12 crores ఆఫ్ ఓకేనండి అమెరికన్ పాపులేషన్ అనమాట. ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో, హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది ఇవ్వట్లే. సంపన్నులకు మాత్రం లాభం అని చెప్పేసి ప్రతిపక్షం చెప్తుంది. కోట్ల మంది తక్కువ ఆదాయం ఉన్న ప్రజలను కొట్టి సంపన్నులకు దోచిపెట్టడానికి ట్రంప్ ఈ చట్టం తీసుకొచ్చారని డెమోక్రటిక్ పార్టీ చెప్పింది. రిపబ్లిక్ పార్టీ అవుతుంది ఎవరిది, ట్రంప్ది. డెమోక్రటిక్ పార్టీ చెప్పింది. దీనివల్ల కోట్ల మంది బీమాకు దూరం అవుతారని చెప్పారనమాట. ఈ బిల్లు గురించి డెఫినెట్గా ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఇది దేనికి సంబంధించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనమాట. ఇది యాక్చువల్లీ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్ లేదా బిగ్ బ్యూటిఫుల్ యాక్టే. ఇప్పుడు ఇంకా బిల్ అనేది ఏంటంటే డిస్కషన్లో ఉన్నప్పుడు బిల్ అనమాట. ఒకసారి అమెరికా అధ్యక్షుడు సంతకం పెట్టాడు కాబట్టి చట్టంగా మారుతుంది. మన దేశంలో కూడా రాష్ట్రపతి గారు సంతకం చేస్తే అది చట్టంగా మారుతుంది. రాష్ట్రాల్లో అయితే గవర్నర్ గారు సంతకం చేస్తే చట్టంగా మారుతుంది. చాలా ఇంపార్టెంట్. ఇదన్నీ కోతలకు సంబంధించింది. ఇంకా దీని మీద ఎలాంటి డిస్కషన్స్ వస్తే మీరు ఫాలో అవ్వండి, గ్యారంటీ మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ రావచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భాగంగా ట్రినిడాడ్ అండ్ టొబాగోతో ఎన్ని ఒప్పందాలు కుదిరాయంట. సో ట్రినిడాడ్ అండ్ టొబాగో మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనమాట వెళ్ళారు. మరి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఉండే 5 దేశాల పర్యటనలో ఉన్నారు, July 2 నుంచి July 9 వరకు అని. అలాగే బ్రిక్స్ మీటింగ్లో కూడా పార్టిసిపేట్ చేస్తారని చెప్పుకున్నామని. బ్రిక్స్ మీటింగ్ అయిన తర్వాత ఐ విల్ లెట్ యు నో ద టోటల్ డీటెయిల్స్ ఇన్ వన్ వీడియో. బ్రిక్స్కి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఒక వీడియో చేస్తాను నేను మీకు. మరి చూద్దాం ఎన్ని ఒప్పందాలు కుదిరాయి. 10, 8, 6, 7 అండి, మొత్తం 6 ఒప్పందాలు కుదిరాయండి యాక్చువల్లీ. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే అర్జెంటీనాతో కూడా 6 ఒప్పందాలు కుదిరాయి అనమాట. మరి ట్రినిడాడ్ అండ్ టొబాగోకి సంబంధించి 6 ఒప్పందాలతో పాటుగా ఇంకేం చెప్పారంటే అక్కడ వాళ్ళకి OCI కార్డ్స్ అంటే ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా కార్డులు అనేవి నెక్స్ట్ 6 generations వరకు ఇస్తామని చెప్పారు. మరి ఎందుకంది నేను మనకి పర్టికులర్ చెప్తున్నానంటే 6 generations అండ్ 6 మనకి అగ్రిమెంట్స్ అనమాట. అలా మీరు గుర్తుంచుకోవచ్చు. 6 అనేది గుర్తుంటుంది ఇక్కడ మీకు. చూడండి, ట్రినిడాడ్ అండ్ టొబాగో జనాభాలో దాదాపు 40% మంది అంటే అక్కడ 40% అనమాట భారత సంతతి వారే ఉన్నారని, వారిలో 6వ తరం వారి వరకు కూడా అంటే అక్కడ ఆల్రెడీ ఎవరైతే 40% మంది భారత సంతతి ఉన్నారో వాళ్ళకి 6th generation వరకు కూడా మేము ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా కార్డులు జారీ చేస్తామని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రకటించారు. 5 దేశాల పర్యటనలో భాగంగా ట్రినిడాడ్ అండ్ టొబాగోకి వచ్చిన ఆయన దేశ ప్రధాని కమ్లా ఫర్సాద్ బిసర్తో చర్చలు జరిపారు. ఏంటంటే ఒకటి మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి, అలాగే కల్చర్కి సంబంధించి, అలాగే క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడం గురించి, ఔషధ రంగాల్లో సహకారం పెంపునకు మొత్తంగా 6 ఒప్పందాలు అనమాట. అంటే 4 మొత్తం సబ్గా తీసుకుంటే 6 ఒప్పందాలు. రక్షణ, వ్యవసాయం, ఆరోగ్య రక్షణ, డిజిటల్ రూపాంతరీకరణ, ఏకీకృత చెల్లింపు వ్యవస్థ, సామర్థ్య పెంపు వంటి రంగాల్లో 2 దేశాలు కలిసి పనిచేయడానికి ఉన్న అవకాశాలపై ఇద్దరు చర్చించుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య మన ప్రైమ్ మినిస్టర్ ఎక్కడికి వెళ్ళినా సరే మన UPI ఏదైతే సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో మనకి యూనిఫైడ్ ఇంటర్ఫేస్ దాని గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. యాక్చువల్లీ మనకి అంటే మనం వాడుతున్నాం కదా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇవి వాటి గురించి. అలాగే మనకి ఐరాస భద్రత మండలి అంటే మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది కదా. ఈ సెక్యూరిటీ కౌన్సిల్ ఏంటంటే 10 countries టెంపరీ ఉంటే 5 పర్మనెంట్ ఉంటాయి. 5 పర్మనెంట్ కంట్రీలకి వీటో పవర్ ఉంటుంది. ఈ వీటో పవర్ ఉన్న దేశాల్లో భారతదేశం కూడా ఎప్పటి నుంచో వీటో పవర్ అడుగుతుంది అనమాట. వీటో పవర్ ఏంటంటే ఏదైనా బిల్లుని ప్రపంచవ్యాప్తంగా చేసినప్పుడు దాన్ని తిరస్కరించే అధికారం వస్తుంది అనమాట వీటో పవర్లో.
మరి అమెరికాకి, ఇంగ్లాండ్కి, అలాగే ఫ్రాన్స్కి, చైనాకి, ఓకే ఈ దేశాలకు అనమాట మనం తీసుకుంటే యూఎస్ఏ, యూకే, రష్యా, చైనా, ఫ్రాన్స్ 5 దేశాలకు అనమాట వీటో అధికారులు ఉన్నాయండి. భారతదేశం కూడా ఎప్పటి నుంచో అయితే వీటో పవర్ కల్పించండి, లేదంటే సెక్యూరిటీ కౌన్సిల్లో మార్పులు చేయండి, ఎక్స్టెన్షన్ చేయండి అని చెప్పేసి అడుగుతుందన్నమాట. సో మరి భారతదేశానికి శాశ్వత సభ్యత్వం కల్పించడం మీద అనమాట ఇక్కడ ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి కూడా ఓకే సుముఖత అయితే వ్యక్తం చేయడం జరిగిందనమాట. ఓకే చాలామంది మనకు సపోర్ట్ చేస్తున్నారు. మరి ట్రినిడాడ్ అండ్ టొబాగోకి చెందిన క్రీడాకారులు క్రికెట్లో కావాల్సిన శిక్షణ భారత్లో అందిస్తామని ప్రకటించారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సింపుల్గానే అడుగుతాడు. ట్రినిడాడ్ అండ్ టొబాగోకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి మహిళా క్రీడాకారులకు అనమాట ఏ క్రీడలో మనం శిక్షణ ఇస్తామంటే క్రికెట్ అనమాట. ఓకే ప్రస్తుత వాస్తవాలను ప్రతిబింబించేలా ఐరాసాల సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఇద్దరు నేతలు గట్టిగా అభిప్రాయపడ్డారనమాట. ప్రపంచంలో పలుచోట్ల ఉద్రిక్తతలు, ఘర్షణలు తలెత్తున్న పరిస్థితుల్లో చర్చలు, దౌత్యం ద్వారానే ముందుకెళ్లాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి చాలా దేశాల మధ్య, రష్యాకి, ఉక్రెయిన్కి అవ్వచ్చు, అలాగే ఇజ్రాయెల్ మధ్యలో అవ్వచ్చు, అలాగే పాలస్తీనా మధ్యలో అవ్వచ్చు. ఈ మధ్య తీసుకుంటే మళ్ళీ ఇరాన్కి కూడా, ఇరాన్ దేశంలో కూడా అవుతున్నాయి కాబట్టి సో వీటికి సంబంధించి డిస్కషన్స్ జరుగుతున్నాయి అనమాట. ఓకేనండి. నెక్స్ట్ చూడండి. ఓకే భారత ప్రధానమంత్రి అర్జెంటీనా పర్యటనకి సంబంధించి సరైనదేనండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద అర్జెంటీనా? ఓకే రక్షణ మరియు వ్యవసాయం, గనుల తవ్వక, ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులపై 6 ఒప్పందాలు జరిగాయంట. తర్వాత 57 ఏళ్ల తర్వాత భారత ప్రధాని అర్జెంటీనాలో పర్యటించడం ఇదే తెలిసారంట. అంటే 57 ఇయర్స్ అయిందంట ఒక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి. అంటే ఎప్పుడు వెళ్ళినట్టు మనకి ఇది 25 ఇయర్స్, అక్కడ మనకి 32 ఇయర్స్. అంటే ఆల్మోస్ట్ మనకి 2000లో చేస్తే 1978లో వెళ్ళారనమాట. 1970 అంటే 1968లో వెళ్ళారనమాట. అంటే ఇందిరాగాంధీ గారి టైంలో వెళ్ళారనమాట. 32 and 50 అంటే ఇందిరాగాంధీ గారు వెళ్ళినట్టున్నారు అర్జెంటీనా. ఆ అర్జెంటీనా ఇందిరాగాంధీ గారి తర్వాత మళ్ళీ ఎవరు వెళ్ళే. సో అర్జెంటీనా క్యాపిటల్ వచ్చేసి మనకి బ్యూనస్ ఎయిర్స్ అనమాట. సో అడుగుతాడనమాట, ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ అర్జెంటీనాలో పర్యటించారు, లేదంటే ఇటీవల 5 దేశాల్లో పర్యటించారు కదా మోదీ గారు. మరి 5 దేశాల్లో భారత ప్రధాని ఒక దేశంలో 57 ఏళ్ల క్రితం వెళ్ళారనమాట. మరి ఏ దేశం అడిగితే మనకి అర్జెంటీనా అనమాట యాక్చువల్లీ. ఓకే రైట్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూడండి. ఓకే చైనాలోని షాంఘై నగరంలో తొలిసారిగా లెగోల్యాండ్ రిసార్ట్ ప్రారంభమైంది. అయితే మొట్టమొదటి లెగోల్యాండ్ రిసార్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది చూడండి. వాస్తవాన్ని తీసుకుంటే లెగోల్యాండ్ అనేది వాస్తవానికి ఒక కంపెనీ అనమాట. ఓకే అలాగే ఇది ఏంటంటే డిఫరెంట్ పార్క్స్తో కలిపిన ఒక చైన్ లాంటిది అనమాట. అంటే ఎక్కువ మంది ఫ్యామిలీస్ వచ్చి అక్కడ ఎంజాయ్ చేస్తాయి అనమాట. యాక్చువల్లీ ఈ పార్క్ అనేది చాలా అంటే బాగుంటుంది అనమాట. యాక్చువల్లీ ఫ్యామిలీస్ అనమాట ఎంజాయ్ చేస్తారు వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి. ఓకే అలా అనమాట చాలా పార్కులు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు 11 పార్కులు ఉన్నాయన్నమాట. వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తుంటారు ఎప్పుడు పడితే అప్పుడు. మరి ఫస్ట్ పార్క్ అనేది 1968లో కన్స్ట్రక్షన్ జరిగిందండి. మరి ఏ దేశంలో జరిగిందో చూద్దాం. నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్ అండ్ అమెరికా అండి. డెన్మార్క్ అండి యాక్చువల్లీ. సో డెన్మార్క్ వాజ్ ద ఫస్ట్ కంట్రీ అనమాట. చూడండి చైనాలో షాంఘై నగర్లో తొలిసారిగా లెగోల్యాండ్ రిసార్ట్ స్టార్ట్ అయింది. 85 మిలియన్ల లెగోలతో నిర్మించారంట. అంటే సాధారణంగా తీసుకుంటే ఈ లెగోస్ ఏంటండి అంటే చిన్న చిన్న పార్కులు అనమాట. ఈ పార్కులన్నీ కలిపి ఒక పెద్ద రిసార్ట్గా నిర్మిస్తారు దీన్ని. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి, అలాగే ఫ్యామిలీస్ వచ్చి విశ్రాంతి తీసుకోవడానికి, అన్నింటికి బెనిఫిట్ అనమాట. ఒక రకమైన విలేజ్ ఎన్విరాన్మెంట్ కానీ ఓకే ఆహ్లాదకరమైన ఎన్విరాన్మెంట్ అనేది అక్కడ క్రియేట్ చేస్తారనమాట అక్కడ టైం స్పెండ్ చేయడం కోసం. చైనాలో ఓకేనండి చైనాతో కలిపి మొత్తం 11 రిసార్ట్లు ఉన్నాయన్నమాట. అంటే 11 దేశాల్లో ఉన్నవి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధి కట్టడాలను ప్రతిబింబించేలా లెగోలతో తయారు చేసిన మినీ ల్యాండ్ పార్క్లో ఆకర్షణగా ఉంటుంది అనమాట. అంటే ఏవేవైతే ప్రపంచవ్యాప్తంగా మనకి పాపులర్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా మనకి రిజంబుల్ అయ్యే విధంగా కన్స్ట్రక్షన్ చేశారు. దీన్ని షాంఘై ప్రభుత్వం అంటే అక్కడ స్టేట్ అది యాక్చువల్ షాంఘై ప్రభుత్వం కలిసి మెర్లిన్ ఎంటర్టైన్మెంట్స్ లెగో గ్రూప్ నిర్మించారు. చూడండి లెగో గ్రూప్ అనేది ఏంటంటే అది కంపెనీ అనమాట. యాక్చువల్లీ వాళ్ళ పనే అది. ప్రపంచంలో ఏ దేశం అడిగినా సరే కన్స్ట్రక్షన్ చేస్తే అలాగా. ఓకే చూడండి లెగోల్యాండ్ ట్రేడ్ మార్కెట్ ఇన్ అప్పర్ కేసెస్ లెగోల్యాండ్ ఈజ్ ఏ చైన్ ఫ్యామిలీ అమ్యూజ్మెంట్ పార్క్స్ ఫోకసింగ్ ఆన్ ద ఓకేనండి లెగో బిల్డింగ్ టాయ్ బ్రాండ్. అంటే టాయ్స్తో కలిపండి అంటే ఆట వస్తువులు అన్నీ ఉంటాయి అక్కడ. ఓకే చిన్నపిల్లలకి సంబంధించినవన్నీ కూడా. దే ఆర్ ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై ద బ్రిటిష్ థీమ్ పార్క్ కంపెనీ మెర్లిన్ ఓకే ఎంటర్టైన్మెంట్స్ విచ్ షేర్స్ ఏ కామన్ ఓనర్ అండి విత్ ద లెగో గ్రూప్ అనమాట. ఫస్ట్ వచ్చేసి 1968లో మనకి డెన్మార్క్లో స్టార్ట్ అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. దేశంలో మొట్టమొదటి సహకార యూనివర్సిటీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్కడ శంకుస్థాపన చేశారు. ఇన్ఫ్యాక్ట్ అమిత్ షా గారు నాట్ ఓన్లీ హోమ్ మినిస్టర్ అండి, ఆయన సహకార శాఖ మంత్రి కూడా ఉన్నారనమాట. ఐ థింక్ 2021లో మనకు వచ్చింది కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ. మరి ఆప్షన్స్ చూద్దాం. గుజరాత్, రాజస్థాన్, హర్యానా అండ్ మహారాష్ట్ర అండి. గుజరాత్లో ప్రారంభించారనమాట. గుజరాత్లో ఎక్కడంటే మనకి ఆనంద్ అనే డిస్ట్రిక్ట్లో స్టార్ట్ చేశారండి. మీ అందరికీ ఆనంద్ గుర్తుంటుంది. ఏంటంటే ఆనంద్ డిస్ట్రిక్ట్ వచ్చేసి మనకి అమూల్ అనే సంస్థ ప్రారంభమైంది. ఎప్పుడు యాజ్ అ పార్ట్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ భారతదేశంలో మనకి వర్గీస్ కురియన్ గారి నేతృత్వంలో మనకి శ్వేత విప్లవం లేదా మన ఆపరేషన్ ఫ్లడ్ అనేది మనకి స్టార్ట్ అయిందండి. అప్పుడు అమూల్ ఆనంద్ మిల్క్ యూనిట్ లిమిటెడ్ అంటారు అనమాట. ఓకే అమూల్ అనేది స్టార్ట్ అయింది ఫస్ట్ మనకి. అది కూడా గుజరాత్లోనే స్టార్ట్ అయింది మనకి.
అలా ఇక్కడ సహకార యూనివర్సిటీ కూడా మనకి స్టార్ట్ చేశారండి. ఏంటి సహకార సంస్థలు అంటే మనందరూ తెలిసిన కోఆపరేటివ్ సొసైటీస్ చాలా ఇంపార్టెంట్ రైతుల పరంగా కానీ, లేదంటే మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో డీసీసీబీలు ఉంటాయని చెప్పుకున్నాం మనం. ఓకే, డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయని చెప్పుకున్నాం. మరి దేశంలో మొట్టమొదటి సహకార రంగ విశ్వవిద్యాలయాన్ని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా గుజరాత్లో ప్రారంభించిన ఆనంద్ జిల్లాలో దేశ సహకార ఉద్యమంలో ఆర్జీలు ఒకరు మరియు అమూల్ సహకార సంఘ వ్యవస్థాపకులు ఒకరైనటువంటి త్రిభువన్ కిషిభాయ్ పటేల్, చాలా ఇంపార్టెంట్ ఈయన పేరు. ఓకేనండి, త్రిభువన్ కిషిభాయ్ పటేల్ పేరుతో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు, త్రిభువన్ కిషిభాయ్ పటేల్ పేరుతో ఇటీవల సహకార యూనివర్సిటీని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు, లేదంటే రాష్ట్రంలో ప్రారంభించారు, ఆయన దానికి ఎవరు పేరు పెట్టారు అని కూడా అడుగుతారు అనమాట. యాక్చువల్లీ ఇది కూడా ఇంపార్టెంటే. నేను మీకు చేస్తాను డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు ఇఫ్ పాసిబుల్ వీక్లీ ఒక రౌండప్ చేద్దాం. వీక్లీ ఇవే కరెంట్ అఫైర్స్ అనమాట. ఏమైనా అడిషనల్గా డేటా ఉంటే నేను మీకు చెప్తాను. ఇక్కడ జల మరియు భూ నిర్వహణ సంస్థ ప్రాంగణ పరిధిలో ఆనంద్ జిల్లా నుండి విశ్వవిద్యాలయం 125 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. త్రిభువన్ సహకార విశ్వవిద్యాలయం అనేది ఏర్పాటు చేస్తున్న దీనికోసం 500 కోట్లు పెడుతున్నారు. మరి ఇక్కడ ఏం చెప్పారంటే వాస్తవానికి సహకార రంగంలో ఏదంటే కోఆపరేటివ్ ఫీల్డ్ ఏదైతే ఉందో అందులో అనమాట ఎక్కువగా రెఫరెన్సెస్ ఉంటాయి సాధారణంగా. ఈ రెఫరెన్సెస్ అనేది కాకుండా ప్రతిభతోనే ఫస్ట్ ఏంటంటే జాయిన్ అయిన తర్వాత శిక్షణ తీసుకోవడం అంటే ట్రైనింగ్ తీసుకోవడం కాదు, ఈ యూనివర్సిటీలో ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే జాబ్ రావాలి అనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేస్తానని చెప్పేసి మనకు అమిత్ షా గారు అయితే చెప్పడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కోఆపరేటివ్ సొసైటీస్ మనకి 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 2012లో ఓకేనండి మనకి రాజ్యాంగబద్ధం కూడా చేశారండి. అంటే కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఉందన్నమాట దేనికి, మనకి కోఆపరేటివ్ సొసైటీస్కి ఇండియాలో. ఓకే, 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 2012లో మనకి తీసుకొచ్చారండి. 243 ఓకే మనకి ZH నుంచి 243 ZT ఆర్టికల్ వరకు మనకి కోఆపరేటివ్ సొసైటీస్ అన్నమాట ఉన్నాయన్నమాట మనకి. ఓకే, 9B పార్ట్లో ఉన్నాయన్నమాట. 9B పార్ట్ వచ్చేసి మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి సంబంధించిన, 9 వచ్చేసి పంచాయతీలో, 9A మున్సిపాలిటీలో, 9B వచ్చేసి మనకి కోఆపరేటివ్ సొసైటీస్. ఓకే, ఇవ్వండి ఈ రోజుకి ఉన్నటువంటి MCQs. ఎందుకంటే కొంచెం తక్కువ ఉన్నాయి ఈరోజు కరెంట్ అఫైర్స్ మనకి న్యూస్ పేపర్ పరంగా చూసుకుంటే. మీకు న్యూస్లోకి ఏది వస్తే నేను మీకు డెఫినెట్గా చేస్తాను. అది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనిపిస్తే చేస్తాను అనమాట. అన్నీ నేను చేయను. దీనివల్ల మీకు ఏంటంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను డైలీ ఒక 6 క్వశ్చన్ చేశాను అనుకోండి, యావరేజ్గా మీకు ఒక నెలలో 180 క్వశ్చన్లు అవుతాయి అనమాట. అంటే 180 క్వశ్చన్స్ అంటే 200 క్వశ్చన్లు మీకు ఒక నెలకి ఇస్తే మీకు 6 నెలల కరెంట్ అఫైర్స్ అంటారు కాబట్టి అందులో 1200 క్వశ్చన్స్ మీకు కవర్ అవుతాయి అనమాట. సో ప్రతి నెలలో 2 లేదా 3 సార్లు మీకు ఓకే వీక్లీ రౌండప్ చెప్పిన లేదా 10 డేస్కి ఒకసారి చెప్పిన మీకు క్విక్ రివిజన్ వీడియోలు కూడా చేస్తాను నేను. అవి జస్ట్ ఏంటంటే చెప్పడం, ఆన్సర్ చెప్పడం, మీకు చదవడం అనమాట. అలా మీకు నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో కాబట్టి ఇంకా చాలా మార్పులు వస్తాయి బాలు ఐక్యూకి సంబంధించి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మన బాలు ఐక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో హైయెస్ట్ స్కోర్ని సాధించే విధంగా మనం ట్రైనింగ్ ఇస్తాం ఖచ్చితంగా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.